బ్రిడ్జీల పేరుతో పచ్చని చెట్లను తొలగిస్తున్న సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గరేపల్లి సతీష్. అండమాన్ నికోబార్లో ఒక లెక్క, హైదరాబాద్లో ఒక లెక్కన అంటూ ప్రశ్నించారు. బ్రిడ్జీల పేరుతో కేబీఆర్ పార్కులోని మూగజీవాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. చెట్లు నరకటానికి చేతులు ఎలా వచ్చాయని, దోసెడు నీళ్లు పోశారా అంటూ నిలదీశారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటించి రేపటి తరాల కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డలు, ప్రకృతి ప్రేమికులు, యువకులు కదిలి రావాలని, కేబీఆర్ పార్కును కాపాడుకోవాలని గరేపల్లి సతీష్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక లెక్క, హైదరాబాద్ లో ఒక లెక్కన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, ఇవాళ ఇన్ని వేలాదిగా మొక్కలు నరికివేస్తా ఉన్నారే, ఇవి ఎవరున్నారు, కనీసం మీరు దోసెడు నీళ్ళైనా పోసారా అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. వందల సంవత్సరాల నాటి మొక్కలను నరికి మీరు ఏం సాధించబోతా ఉన్నారు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ లంగ్ స్పేస్ గా ఉన్న హైదరాబాద్ కి లంగ్ స్పేస్ గా ఉన్న కేబీఆర్ పార్క్ ని ఇబ్బంది పెట్టే దిశగా అందులో ఉన్న పక్షులు ఎక్కడికి వెళ్ళాలి, అందులో ఉన్న జంతు జాతి ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ మీరు గాల్లో పక్షులు ఎగరవేద్దాం అనుకుంటున్నారా, లేకుండా బైకులు పొల్యూషన్ తోని వెహికల్స్ తో నింపుదాం అనుకున్నారా అని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు కూడా మాజీ రాజ్యసభ సభ్యులు జోగిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మొక్కలు నాటితేనే రేపటి తరాలకు మనం, రేపటి భవిష్యత్తుకు మనం ఇచ్చే ఆస్తి ఏదన్నా ఉందంటే కేవలం మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్ అని సకల జీవరాశులకు కూడా మరి మొక్కలు ఎంతో అవసరం అని చెప్పుకుంటాం. ఇలా మనం చూస్తా ఉంటే మీ రాహుల్ గాంధీ గారే కదా గ్రీన్ స్పేస్ గురించి, గ్రీనరీ గురించి మాట్లాడి మరి అండమాన్ నికోబార్ లో కొట్లాడింది అని చెప్పేసి మీరు ఇప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా ప్రచారాలు చేసుకున్నారు, రోజు చూస్తా ఉన్నాం. కానీ ఇలా అండమాన్ లో ఒక లెక్క, హైదరాబాద్ లో ఒక లెక్క అన్నట్టు ఎలాంటి పర్మిషన్ లేవు. 7 విభాగాలుగా విభజించి ఇక్కడ మరి ఫ్లైఓవర్ల పేరుతో, డెవలప్మెంట్ పేరుతో అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు. ఇలా ఎక్కడ ఈ డెవలప్మెంట్ ఏది? ఇలా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజు చెట్లు నరికి వేయడం వల్ల 2 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుంది ఇక్కడ బంజారాలు, జూబ్లీ హిల్స్ ప్రదేశంలో. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా బతకాలి అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పర్మిషన్ లేవు, ఏం లేవు. నిర్దాక్షిణ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న చెట్లను నరికి ఉన్న పక్షు జాతిని ఎక్కడ పారిపోయే దిశగా, జంతువులన్నీ ఆగమయ్యే దిశగా, మనుషులందరూ ఆగమయ్యే దిశగా, కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది కనబడట్లేదు. మీకు ఎట్లా అలవాటు అయిపోయింది, హైడ్రా పేరుతో, మూసీ పేరుతో ఇండ్లన్నీ కూర్చుని అయిపోయింది. ఈ రోజు మొక్కలను, జంతు జాతిని, మరి పక్షులను, వాటి నివాసాలను కూల్చేసే దిశగా ఇలా వేలాది మొక్కలను ఇవాళ నరికి వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. దయచేసి ఆగాలి. ఈ రోజు తెలంగాణ యువత అంతా కూడా మేలుకోవాలి. విద్యార్థులారా కదులు రండి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను గమనించండి. ఎలాంటి అనుమతులు లేకుండా కోర్టు స్టేలు ఉన్నప్పటికీ కూడా చెట్లను నరికివేసి పక్షులను, జంతు జాతిని ఆగం చేసి రేపటి తరాలకు వీళ్ళు చూపించేది ఏందని ఒకసారి మేము అడుగుతా ఉన్నాం. ఒకసారి యువత అందరూ మేలుకొని ఇక్కడ కేబీఆర్ పార్క్ గురించి మనం అందరం కొట్లాడాలని, సేవ్ కేబీఆర్ పార్క్ తో ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాం.